దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబరు 18. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. 1 కొరింథీ 15:10. పౌలు చెప్పుచున్న దారిని చూడుము, నాకు అనుగ్రహించబడిన ఆయన కృప. పౌలు ప్రభుచే బలముగా వాడబడిన దైవజనుడు. అతని వంశము, జ్ఞానము, విద్యలను బట్టి చూడగా ఉన్నతమైన యోగ్యతలు కలిగిన వాడు. అటు తర్వాతనే అతడు అపోస్తలుడాయను. అయినను ఏమనుచున్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మనం తిరిగి జన్మించగా ప్రతి వారికి ఏదో ఈవిని దేవుడిచ్చుచున్నాడు. అయితే దానిని బట్టి మనం గర్వించకూడదు. విద్యావంతులు కూడా ఈ దినములలో నోరు తెరిచి యేసుక్రీస్తు గురించి ధైర్యంతో చెప్పరు. అంత భయం. దేవుడైతే వెర్రివాణ్ణి సైతము తన సువార్తను ప్రకటించుటకు వాడుకొనగలడు. కుటుంబ అంతస్తు, విద్య మొదలగు వేటిని బట్టి అయినను మనం అతిశయించుటకు వీలులేదు. అనుదినము ఆయన కృప కొరకు వందనస్తులమై దీనులముగా, సాత్వికులముగా ఉన్నప్పుడే దేవుడు మనలను వాడుకొనగలడు. దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎవరికైనాను ఉండవలసిన యోగ్యత దీనత్వమే గాని బైబిల్ జ్ఞానము, విద్య కావు. మత్తయి 5:5 చూడుము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ స్వాస్థ్యము మన వంశము, మన ఆరోగ్యము, మన విద్యలపై ఆధారపడి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్.